Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ మూవీలోని ఐటమ్ సాంగ్ తో సూపర్ పాపులర్ అయిన బ్యూటీ డింపుల్ హయాతి సూపర్ హిట్ నీ హైటు అంటూ తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తర్వాత హీరోయిన్ గా సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న ఈ డస్కీ సుందరి ఇటీవల ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేసింది ఈ బ్యూటీ. అయితే ఆమె పిటిషన్ పై కోర్టు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ హుడా ఎన్క్లేవ్ లోని అపార్ట్మెంట్ లో ఉంటున్న డింపుల్ కార్ పార్కింగ్ విషయంలో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుని ధ్వంసం చేసిందని, కావాలనే పార్కింగ్ లో ఉన్న ఆయన ప్రభుత్వ వాహనాన్ని కాలుతో తన్నిందని ఇటీవల జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అపార్ట్మెంట్ లో పార్కింగ్ విషయంలో వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న గొడవ రకరకాల మలుపు తిరిగింది. విధులకు ఆటంకం కలిగించే విధంగా తన కారుకు అడ్డంగా పార్కింగ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తుందన్న ఆరోపణలతో డింపుల్ పై డీసీపీ కేసు నమోదు చేశారు. అయితే రాహుల్ హెగ్డే తనపై తప్పుడు కేసు బనాయించారని ఆరోపిస్తూ హీరోయిన్ డింపుల్ కూడా కేసు పెట్టినా పోలీసులు తీసుకోలేదు. ఈ విషయంలో డింపుల్ తప్పు ఏం లేదని, పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని హీరోయిన్ తరపు లాయర్ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. ఈ సంఘటన నుంచి పోలీసులపై పలు రకాలుగా ట్వీట్లు చేస్తూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలని డింపుల్ హయాతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాహుల్ హెగ్డే కారును ఢీకొట్టిన కేసును కొట్టివేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించింది. అధికారం ఉందని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఒత్తిడి చేయడంతో పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారని పిటిషన్లో పేర్కొన్న డింపుల్ అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలని కోరింది. డింపుల్ హయాతి పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఆమెకు సిఆర్పిసి 41A కింద నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు తెలిపారు. సిఆర్పిసి 41A నిబంధనల ప్రకారమే పోలీసులు నడుచుకోవాలని హైకోర్టు సూచించింది. ఆ నోటీసులకు అనుగుణంగానే డింపుల్ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విక్టర్ డేవిడ్ కు కూడా 41A నోటీసులు ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు సూచించింది. సిఆర్పిసి 41A నోటీసులు అందుకున్న వారు చట్టాన్ని అనుసరించి విచారణకు హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అంతకుముందు డింపుల్ పై కేసు నమోదైన సందర్భంలో ఆమె లాయర్ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే డింపుల్ హయాతిపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. రోడ్డు మీద ఉండాల్సిన సిమెంట్ బ్రిక్స్ అపార్ట్మెంట్లోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పని డీసీపీ 2 నెలలుగా డింపుల్ ను వేధిస్తున్నారని, చాలా సార్లు అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపించారు. ఇటు డింపుల్ కూడా బాలయ్య వీడియోని షేర్ చేస్తూ పోలీసులు ఎక్కడికి వెళ్లారని ట్విట్టర్ వేదికగా సెటైర్స్ వేసింది. అంతేకాకుండా అధికార దుర్వినియోగంతో తప్పులను కప్పిపుచ్చలేరని, అధికారాన్ని ఉపయోగించడం వల్ల ఏ తప్పు దాగదని ట్వీట్ చేసింది. అంతటితో ఆగకుండా డీసీపీ రాహుల్ హెగ్డేపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పిన డింపుల్ తాజాగా ఈ వివాదంపై హైకోర్టుని ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది.